హే గురు, ఇది విను. సబ్స్క్రైబ్ చెయ్యొచ్చు కదా. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివసాయి కృష్ణ. నేను గత 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్యలో ఆరోగ్యశ్రీలో వర్క్ చేస్తున్నాను. అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవలో కూడా వర్క్ చేస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలుగా వర్క్ చేస్తున్నాను. నేను ఈరోజు ఆరోగ్యశ్రీ గురించి చెప్దామని మీ ముందుకు వచ్చాను. ఆరోగ్యశ్రీ అనేది ఏప్రిల్ 1, 2007 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. అది రాజీవ ఆరోగ్యశ్రీ అని అంటారు. ఆ ఆరోగ్యశ్రీ పెట్టడం అనేది చాలామంది పేద ప్రజలు ఉపయోగపడుతుంది. ఆధార్ కార్డు అంటే తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి వినియోగపడుతుంది. అంటే బిలో ప్రాపర్టీ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంటే పేదవాళ్ళకి ఇది రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది స్టార్ట్ చేశారు. ఏప్రిల్ 1, 2007 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేశారు. అయితే ఈ ఆరోగ్యశ్రీ కొంతమందికి తెలియకపోవటం వల్లే నేను ఈ మీడియా దగ్గరికి వచ్చాను. ఇట్లా చెప్దామని నిర్ణయించుకొని చెప్తున్నాను. కాబట్టి అందరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఏమీ లేదు, దీనివల్ల మనకి ప్రమాదశాతం ఏదైనా మన చేతిలో అమౌంట్ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వము ఇది ప్రవేశపెట్టారు. దీనివల్ల కొన్ని అందరికీ జనాలకు ఉపయోగపడే విధంగా అన్ని విధాలుగా ఉన్నాయి. దాదాపు ఇప్పుడు మన 2014 జూన్ 4న మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తదనంతరము ఎన్టీఆర్ అప్పుడు పాలనలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. ఆయన డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అనేది స్టార్ట్ చేశారు. ఆ స్కీమ్ అనేది పోగొట్టకుండా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మార్చినందున ఎటువంటి ఏ ఇబ్బందులు లేకుండా సేమ్ అదేవిధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే చేశారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అదేవిధంగా చేశారు. అదేవిధంగా దీంతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య రక్ష అనేది కూడా కొత్తది ప్రవేశపెట్టారు. అది పర్ మంత్ వచ్చేసి 1,500 రూపీస్ కట్టుకుంటే అంటే తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకి ఓన్లీ ఆధార్ కార్డు మీద ఒక 1,500 కట్టుకుంటే అది కూడా ఉపయోగపడుతుంది. కొన్ని పథకాలు పెట్టాడు. అదేవిధంగా ఇప్పటికీ రన్ అవుతుంది. తదనంతరం ఈ ఆరోగ్యశ్రీ గురించి మనం అసలు ఏం తెలుసుకుందాం, అసలు దేనికి ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకా మనము అన్ఎక్స్పెక్టెడ్గా ఒక రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు ఒక ఆర్థోపెడిక్ ప్రొసీజర్ గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. అదేవిధంగా ఒక రోడ్డు మీద మనం వెళ్తుంటే సడన్లీ ఒక బైక్ వచ్చి దాన్ని ఏమంటారంటే ఫాస్ట్గా వెళ్ళి గుద్దటం కానీ ఏదైనా జరిగితే మన కాలు విరగటం కానీ చేతులు విరగటం కానీ ఏమన్నా జరిగితే దానికి అంటే బీపీఎల్ కార్డు ఉన్నవారు పేదవాళ్ళు ఆరోగ్యశ్రీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మన కాడ హెల్త్ కార్డు అంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ
నెట్వర్క్ హాస్పిటల్ లింక్ అయి ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి ప్రథమంగా ఫస్ట్ వెళ్ళకుండా ఆరోగ్య మిత్ర గారిని కన్సల్ట్ కావాలి. ఆరోగ్య మిత్ర గారు అక్కడ ఉన్న పేషెంట్ పొజిషన్ బట్టి తెల్ల రేషన్ కార్డు, హెల్త్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ ఈ 3 కనుక తీసుకొని వెళ్తే అక్కడ ఉన్న ఆరోగ్య మిత్ర గారు టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఇట్లా జరిగిందని చెప్తే రిజిస్ట్రేషన్ చేస్తాడు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అక్కడ ఉన్న రిసెప్షన్ దగ్గరికి హాస్పిటల్ రిసెప్షన్ దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ ఇస్తే రిసెప్షన్ వారు డాక్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్తారు. డాక్టర్ గారు ఆ ప్రిస్క్రిప్షన్లో అడ్వైజ్డ్ అంటే రాస్తారు. ఆయనకి తెలియదు కాబట్టి ఫస్ట్ ప్రథమంగా డాక్టర్ గారికి ఎక్స్రే తీపించుకొని రమ్మంటారు. ఎక్స్రే తీపించుకొని రమ్మన్నప్పుడు ఎక్స్రేకి మనం సమ్ ఆఫ్ ది అమౌంట్ పే చేయాలి. ఆ ఎక్స్రే కంక్లూజెడ్ అయిన తర్వాత మనకి ఫ్రాక్చర్ ఏమైనా అయితే మొత్తం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తారు. మందులు కానీ, అడ్మిషన్ బెడ్ కానీ, అన్ని ఫుడ్ కానీ, వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద అప్లై చేసి, ఎన్టీఆర్ వైద్య సేవ కింద అప్లై చేసి ఆ తదనంతరం ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి మనం వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్ ఛార్జెస్, మెడిసిన్స్ అన్నీ ఫ్రీగా చేసి ఇచ్చి పంపిస్తారు. మనము ఎటువంటి రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరము లేదు. అక్కడ మొత్తం మీకు ఎవ్రీడే ఆరోగ్య మిత్ర గారు వస్తారు, మిమ్మల్ని సంప్రదిస్తారు. మీ సమస్యలు ఏమైనా ఉంటే ఆయనకి చెప్పండి. ఆ సమస్యలను మెడికో దగ్గరికి వెళ్ళి క్లియర్ చేస్తారు. లేదంటే తదుపరి కంప్లైంట్ ఇవ్వచ్చు 104 కాల్ చేసి. ఇది ఆరోగ్య మిత్ర గారికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పచ్చు. ఆరోగ్య మిత్ర గారే మెయిన్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్కి సంబంధించిన వ్యక్తి. మీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా ఆరోగ్య మిత్ర గారు చెప్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆరోగ్య మిత్ర గారు మీకు ఉన్న కానించి పోయే దగ్గర వరకు, అంటే హాస్పిటల్ అడ్మిషన్ అయిన కానించి డిశ్చార్జ్ అయినంత వరకు ఆయనే మీ యోగక్షేమాలు చూసుకోవాల్సినదే రూలు. కాబట్టి ఎటువంటి డబ్బులు హాస్పిటల్లో పే చేయరాదు. ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు, కార్డు ఉన్నప్పుడు. తర్వాత నెక్స్ట్ చెప్పవలసిందే నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చెప్తాను మీకు. సబ్స్క్రైబ్ చెయ్యొచ్చు కదా.